Hello friends, very good evening. Welcome to the Hindu editorial analysis LTX classes UPSC Infinity flagship program. మీకు 5,000 రూపాయలు పర్ మంత్తో అవైలబుల్గా ఉంది. 60,000 రూపాయల ఫీజు, 5,000 పర్ మంత్తో మీరు జాయిన్ అవ్వచ్చు. సో లైఫ్ టైం వ్యాలిడిటీతో లభించే ప్రోగ్రామ్ ఇది. 15th మే లోపు జాయిన్ అయ్యే వాళ్ళకి మాత్రమే ఈ సువర్ణ అవకాశం ఉంది. అండ్ 16th మే నుంచి ఫీజు 10,000 రూపాయలు పెరుగుతుంది. యూపీఎస్సీ ఇన్ఫినిటీ జాయిన్ అయ్యే వాళ్ళకి ఇక్కడ కనిపిస్తున్నవి అన్నీ కూడా మీకు ఫ్రీగా లభిస్తాయి. జనరల్ స్టడీస్, ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్, CSAT, కరెంట్ అఫైర్స్, NCERT ఫౌండేషన్, ఆన్సర్ రైటింగ్ ప్రోగ్రామ్, మెయిన్స్ టెస్ట్, ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్, ప్లస్ దీంతోపాటు కాంప్లిమెంటరీ యాక్సెస్ టు ఆల్ దీస్ కోర్సెస్. ఇప్పుడు నోటిఫికేషన్స్ జాతర నడుస్తుంది. ఏబిపిఎస్సికి, టీఎస్పిఎస్సికి, అన్నింటికి అన్ని కొత్త నోటిఫికేషన్స్ మీరు ఫ్రీగా కాంప్లిమెంటరీగా పొందవచ్చు యూపీఎస్సీ ఇన్ఫినిటీ తీసుకుంటే. సో ఆఫ్లైన్ కావాలంటే హైదరాబాద్ మరియు వైజాగ్ 2 చోట్ల మనం అందిస్తున్నాం. సో ఆఫ్లైన్ ప్రోగ్రామ్ 80,000 రూపీస్ ఫీ, మీకు 10,000 పర్ మంత్ పే చేసి మీరు జాయిన్ అవ్వచ్చు. అగైన్ దిస్ కమ్స్ విత్ లైఫ్ టైం వ్యాలిడిటీ. ఆఫ్లైన్ ఫీజు కూడా మీకు 1 జూన్ నుంచి 20,000 రూపాయలు పెరుగుతుంది. ఆఫ్లైన్ ఫీ విల్ బి ఇంక్రీజ్డ్ బై 20,000 ఫ్రమ్ 1 జూన్. కీప్ దిస్ ఇన్ మైండ్. సో అందుకని 31st మే లోపు జాయిన్ అయ్యే ప్రయత్నం చేయండి. సో ఇవాళ ఆర్టికల్ కోవిడ్-19కి సంబంధించింది. సార్ ఎన్ని ఆర్టికల్స్ చేస్తాం సార్ కోవిడ్-19కి? కోవిడ్-19 చివరికి వచ్చేసింది. ఆ చివరికి వచ్చేసిందని చెప్పే ఆర్టికల్ ఇది. టైటిల్ ఆఫ్ హోప్ అండ్ విజిలెన్స్. హోప్ అంటే తెలుసు కదా మీకు, నమ్మకం అన్నట్టు. అలాగే విజిలెన్స్ అంటే కేర్ఫుల్గా, వాచ్ఫుల్నెస్ అని అర్థం. సో చూద్దాం ఏంటి, ఏ కాంటెక్స్లో ఆ టైటిల్ పెట్టారో చూద్దాం. WHO's అనౌన్స్మెంట్ గివ్స్ హోప్ బట్ దెర్ ఈజ్ ఎ మెసేజ్ ఆఫ్ కాషన్. WHO అనౌన్స్మెంట్ చేసింది కోవిడ్-19 ఈజ్ నో లాంగర్, కోవిడ్-19 అనేది ఇంటర్నేషనల్ ఎమర్జెన్సీ కాదు అని, ఇకపై నో లాంగర్ అది ఇంటర్నేషనల్ ఎమర్జెన్సీగా కన్సిడర్ చెయ్యము అని చెప్పేసి ఒక అనౌన్స్మెంట్ చేసింది. ఈ అనౌన్స్మెంట్ అనేది మనకు ఒక హోప్ ఇస్తుంది. అమ్మయ్య కోవిడ్ నుంచి మనం బయటపడ్డాము అన్న ఫీల్ ఇస్తుంది. అట్ ద సేమ్ టైం దెర్ ఈజ్ ఎ మెసేజ్ ఆఫ్ కాషన్. అలాగని చెప్పి పూర్తిగా రిలాక్స్ అయ్యేది కాదు, కొన్ని జాగ్రత్త వహించాల్సిన అంశాలు కూడా ఉన్నాయని చెప్పి ఒక రైటర్ కూడా మెన్షన్ చేశారు. చూడండి, ద వరల్డ్స్ లివ్డ్ ఎక్స్పీరియన్స్ విత్ పాండమిక్స్ హ్యాస్ కన్ఫర్డ్ ఇట్ విత్ సర్టిట్యూడ్ దట్ ఎపిడమిక్స్ వెయిన్ టు డై డౌన్ ఆర్ ట్రాన్స్ఫార్మ్ ఇన్ టు సీజనల్ అవుట్బ్రేక్స్. కోవిడ్-19 ఈజ్ నో ఎక్సెప్షన్. ద వరల్డ్స్ లివ్డ్ ఎక్స్పీరియన్స్ విత్ పాండమిక్స్తో ప్రపంచం యొక్క ఈ ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉందో, లివ్డ్ ఎక్స్పీరియన్స్ అంటే వాటితో పాటు మనం కొన్నాళ్ళు నివసించాం. ఈ నివసించి వీ ట్రావెల్డ్ విత్ పాండమిక్స్. ఈ ఎక్స్పీరియన్స్ అనేది ఈ ప్రపంచానికి ఏమిచ్చింది? యాజ్ కాన్ఫర్డ్ అంటే గివెన్ ఇట్ విత్ వాట్? విత్ సర్టిట్యూడ్ అంటే విత్ అబ్సల్యూట్ సర్టెంటీ. ఏం చెప్పింది? దట్ ఎపిడమిక్స్ వెయిన్ టు డై డౌన్. ఈ ఎపిడమిక్స్ ఏవైతే ఉన్నాయో అవి మెల్లగా తన బలాన్ని కోల్పోతాయి, ఫైనల్గా చనిపోతాయి, అంటే అవి ఎండ్ అయిపోతాయి అని అర్థం. ఎపిడమిక్స్ అనేవి మెల్లగా ఎండ్ అయిపోతాయి అని అర్థం అనమాట. అవి కంటిన్యూస్గా ఉండేవి కాదు, కొన్నాళ్ళే రైజ్ అవుతాయి, తర్వాత మెల్లగా ఇలా పెరిగి అలా డౌన్ అయిపోతాయి అని అర్థం. ఆర్ ట్రాన్స్ఫార్మ్ ఇంటూ సీజనల్ అవుట్బ్రేక్స్. మెల్లగా సీజనల్ అవుట్బ్రేక్స్ లాగా మనకి దగ్గు, జలుబు, తుమ్ములాగా మారిపోతాయి. కోవిడ్-19 కూడా దీనికి ఏమి ఎక్సెప్షన్ కాదు. ది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అథనమ్ లాస్ట్ వీక్ డిక్లేర్డ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ అడ్వైస్ ఫ్రమ్ ద ఎమర్జెన్సీ కమిటీ. వాళ్ళకి ఒక ఎమర్జెన్సీ కమిటీ ఉంది, కంప్రైజింగ్ ఇండిపెండెంట్ ఎక్స్పర్ట్స్. వాళ్ళు ఇచ్చిన అడ్వైస్ని బేస్ చేసుకుని లాస్ట్ వీక్ ఆయన ఏమని డిక్లేర్ చేశారు? దట్ ద కోవిడ్-19 పాండమిక్ వాజ్ నో లాంగర్ ఏ పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ ఆఫ్ ఇంటర్నేషనల్ కన్సర్న్. ఇది పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ ఆఫ్ ఇంటర్నేషనల్ కన్సర్న్గా ఇక కన్సిడర్ చెయ్యబడదు అని చెప్పడం జరిగింది. అంటే ఇంతకుముందు ప్రపంచమంతా దృష్టి సారించాల్సిన పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీగా మనం భావించాం గత 3 సంవత్సరాలుగా. ఇప్పుడు అంత టెన్షన్ పడాల్సిన అవసరం లేదు అని చెప్పేసి చెప్పారు. ఆఫ్టర్ ఓవర్ 3 years హీ వాజ్ రీడ్ డౌన్ లేదా రెడ్ డౌన్ అంటే స్ట్రైక్ డౌన్ అని అర్థం. ఇప్పుడు ఒక చట్టాన్ని ద కోర్ట్ రెడ్ డౌన్ ఎలా అంటే ఆ చట్టాన్ని స్ట్రైక్ డౌన్ చేశారు, కొట్టేశారని అర్థం. హీ వాజ్ రీడింగ్ డౌన్ అండ్ ఎమర్జెన్సీ అంటే ఎమర్జెన్సీ ఇప్పుడు లేదు, స్ట్రైక్ డౌన్ చేసేసారు అని అర్థం. దట్ హీ ఫస్ట్ అనౌన్స్డ్, తనే January 30, 2020 అనౌన్స్ చేసిన ఎమర్జెన్సీ ఇప్పుడు లేదు, ఇప్పుడు ఇది ఎమర్జెన్సీ కాదు అని చెప్పి ఆయనే దాన్ని స్ట్రైక్ డౌన్ చేయడం జరిగింది. ఇక్కడ రీడ్ డౌన్ అంటే చదవడం కింద అలా కాదు, రీడ్ డౌన్ అంటే స్ట్రైక్ డౌన్, ఆ మీనింగ్ తీసుకోండి.
forced by a rapidly spreading infection that moved from China to 20 other nations across the world. 2020లో జనవరి 30న ఆయన ఫస్ట్ టైం అనౌన్స్ చేశారు. ఎందుకు అనౌన్స్ చేయాల్సి వచ్చింది? ఒక ర్యాపిడ్లీ స్ప్రెడింగ్ ఇన్ఫెక్షన్ చైనాతో మొదలై 20 కంట్రీలకి స్ప్రెడ్ అయింది అప్పట్లో. సో దాన్ని బేస్ చేసుకుని అనౌన్స్ చేశారు. డాక్టర్ టెడ్రోస్ నోటబుల్లీ ఇన్వోక్డ్ హోప్ వెన్ హీ డిక్లేర్డ్ దట్ కోవిడ్-19 వాజ్ ఓవర్ యాజ్ ఎ గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీ. సో ఇది గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీ కాదు, ఇకపై మనం అంత భయపడాల్సిన అవసరం లేదని చెబుతూ హీ ఎక్స్ప్రెస్డ్ హోప్, అంటే మనకి నమ్మకంగా ఉండొచ్చు అన్నట్టు. హోప్ అంటే అక్కడ ఇన్వోక్ అంటే మీనింగ్ ఏంటంటే టు కాజ్ సమ్మన్ టు హ్యావ్ దట్ ఫీలింగ్, అంటే మనం హోప్ఫుల్గా ఉండొచ్చు అని చెప్పారనమాట. కాకపోతే కొంచెం ధైర్యంగా ఉండొచ్చు, నమ్మకాన్ని ఇచ్చారు ఒక పక్క ఇస్తూ, కానీ ఫాలోడ్ ఇట్ అప్ విత్ ఎ రైడర్, ఒక కండిషన్ కూడా పెట్టారు. రైడర్ అంటే అర్థం ఏంటంటే ఏదైనా చెప్తూ చివరిలో పెట్టే కండిషన్ని రైడర్ అంటాం. ఏంట రైడర్? ఇట్ డిడ్ నాట్ మీన్ కోవిడ్-19 వాజ్ నో లాంగర్ ఏ గ్లోబల్ హెల్త్ థ్రెట్. అంటే ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే అది గ్లోబల్ హెల్త్ థ్రెట్ కాదు అని తీసిపారేకండి, ఎమర్జెన్సీ కాదు, ఇట్ ఈస్ స్టిల్ ఎ థ్రెట్. నా ఉద్దేశం అసలు థ్రెట్టే కాదు, దానికి భయపడాల్సిన పనే లేదు అని కాదు. రైట్, అంటే మనం ఒక పెద్ద కాంట్రాక్ట్ రాసి లాస్ట్లో ఒక చిన్న సెంటెన్స్, ఒక కండిషన్ లాగా రాస్తారు చూడండి, దాన్ని రైడర్ అంటాం అనమాట. సో ఇది గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీ కాదు, బట్ స్టిల్ ఇట్ ఈస్ ఏ గ్లోబల్ హెల్త్ థ్రెట్. ఓవర్ ద మంత్స్ లీడింగ్ అప్ టు ద అనౌన్స్మెంట్, ఈ అనౌన్స్మెంట్కి కొన్ని నెలల ముందుగా వేరియస్ ఎక్స్పర్ట్స్ విత్ WHO వర్ లేయింగ్ ద గ్రౌండ్. WHOకి సంబంధించిన చాలామంది ఎక్స్పర్ట్స్ వర్ గ్రౌండ్ వేస్తున్నారు. ఏమని? దట్ అర్జింగ్ దట్ ఇట్ వాస్ టైమ్ టు ట్రీట్ కోవిడ్ లైక్ సీజనల్ ఇన్ఫ్లుయెన్జా. సీజన్లో వచ్చే వాటిలాగే వీటిని ట్రీట్ చేయాలి అనే దానికి అవసరమైన ఇన్ఫర్మేషన్ వాళ్ళు గ్యాదర్ చేస్తూ ఉన్నారు. ఫర్ ఎ వరల్డ్ ఫ్యాటిగ్డ్ అంటే అలిసిపోయి, ఫ్యాటిగ్ అంటే ఎక్స్ట్రీమ్ టైర్డ్నెస్, అలిసిపోయింది ప్రపంచం కూడా, బై గ్రేట్ లాస్. ఈ లాస్తో హ్యూమన్ అండ్ అదర్వైజ్, హ్యూమన్ లాస్ ప్లస్ మెంటల్, ఫిజికల్, ఫినాన్షియల్ అన్ని రకాల నష్టాల్ని చవిచూసింది ప్రపంచం కోవిడ్ వల్ల. ఇటువంటి ప్రపంచానికి కాజ్డ్ బై ద కోవిడ్ అండ్ ఎగ్జాస్టివ్లీ ఆన్ గాడ్ అంటే అర్థం ఏంటి? బీయింగ్ వాచ్ఫుల్. ఎగ్జాస్టివ్లీ అంటే ఇంకా అలిసిపోయి ఎప్పుడేమొస్తుందని అలాగా వాచ్ఫుల్గా ఉండడం కూడా కష్టమే కదమ్మా. ఒకరోజు జాగ్రత్తగా ఉంటాం, రోజు జాగ్రత్తగానే ఉండాలి, 365 days జాగ్రత్తగానే ఉండాలంటే ప్రతి క్షణం భయంగా బతకాలంటే ఎంత కష్టం. అది మనం ఎగ్జాస్ట్ అయిపోతాం, అలసిపోతాం. అలాంటి ప్రపంచానికి ద డైరెక్టర్ జనరల్స్ అనౌన్స్మెంట్ బ్రాట్ ఏ కలెక్టివ్ సై ఆఫ్ రిలీఫ్, ఒక ఉపశమనాన్ని అందించింది. సై ఆఫ్ రిలీఫ్ అంటే ఒక ఉపశమనాన్ని, అమ్మయ్య అనుకునే సిచ్యువేషన్ని క్రియేట్ చేసింది అందరికీ కూడా ఒకేసారి. హౌఎవర్, అయితే ది టాస్క్ నౌ ఫర్ WHO అండ్ నేషన్స్ ఈజ్ టు ఎన్షూర్ that this announcement is not selectively received to prevent the world from slipping into a torpor of complacence. Very important sentence. అయితే ఆయన అనౌన్స్మెంట్లో 2 పాయింట్స్ ఉన్నాయి. ఒకటి హోప్, 2 విజిలెన్స్. మొదటి పాయింట్ ఏంటి? ఇక మనం నమ్మకంగా ఉండొచ్చు, అది ఎమర్జెన్సీ కాదు అని. రెండోది అలాగని చెప్పి దాన్ని టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ తీసుకోకండి, ఇట్ ఈస్ స్టిల్ ఏ గ్లోబల్ హెల్త్ థ్రెట్ కాబట్టి కొంచెం జాగ్రత్త వహించాలి. అలాగని చెప్పి ప్రాణాలు పోయి మొత్తం ఒకేసారి లేపేసేంత పెద్దదైతే కాదు అని మనం హోప్ అయితే పెట్టుకోవచ్చు అన్నాడు. సో ఇప్పుడు ఇందులో ఉన్న 2 పాయింట్స్లో ప్రపంచం అనేది ఒక పాయింట్నే చూసింది అనుకోండి, కోవిడ్-19 ఎమర్జెన్సీ కాదంట నా ఒక్క పాయింట్ని చూసి రెండో పాయింట్ చూడకపోతే ఏమవుతుంది? ప్రపంచం దేంట్లోకి వెళ్ళిపోతుంది? ఇట్ విల్ స్లిప్ ఇన్ టు ఎ టార్పర్ ఆఫ్ కాంప్లసెన్స్. టార్పర్ అంటే ఈ పీరియడ్ ఆఫ్ రెడ్యూస్డ్ యాక్టివిటీ. యానిమల్స్ కొంత పీరియడ్ విపరీతంగా కష్టపడతాయి, కొంత పీరియడ్ రిలాక్స్ అవుతాయి. ఏం అంటే ఆల్రెడీ ఇంతకుముందు బాగా తినేసి రిలాక్స్ అయ్యి ఏం కష్టపడకుండా లేజీగా ఉంటాయి. ఆ పీరియడ్ మనం టార్పర్ అంటాం. కాంప్లసెన్స్ అంటే ఏ ఫీలింగ్ ఆఫ్ ఏంటంటే కామ్ సాటిస్ఫాక్షన్ అబౌట్ అవర్ సెల్స్, అంటే మనం బాగా చేసేస్తున్నాం, మనం సూపర్గా ఉన్నాం, అంతా బాగానే ఉంది అని ఎక్కువ సాటిస్ఫై అయిపోవడం వల్ల యూ వోంట్ ట్రై హార్డర్. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నావు, 2 hours చదివా, ఇవాళ ఎంత చదివేశాను రా చాలు ఇంకా అని నువ్వు ఫుల్ సాటిస్ఫై అయ్యి చదవడం మానేస్తావు. చదవ బుద్ధి కాదు, ముందే సాటిస్ఫై అయిపోయి. అలాగే ఏదైనా గోల్ అచీవ్ చేసేటప్పుడు 2 స్టెప్లు వేసి ఇంకా చాలు సూపర్గా చేస్తాం, ఖచ్చితంగా సాధించేస్తాం అని ఆగిపోవడం. అలాగే కోవిడ్-19 ఎమర్జెన్సీ కాదంట, ఇంక రిలాక్స్ అయిపోవచ్చు అంటే ముందే, అంటే తొందరపడిపోయి సాటిస్ఫై అయిపోవడాన్ని మనం కాంప్లసెన్స్ అంటాం. అట్లాంటి
టార్పర్ ఆఫ్ కాంప్లసెన్స్లోకి ప్రపంచం వెళ్ళిపోకుండా మనం చూడాలి. యూ హ్యావ్ టు ప్రివెంట్ ఇట్ ఫ్రమ్ స్లిప్పింగ్ ఇన్ టు దట్ కైండ్ ఆఫ్ కాంప్లసెన్స్. ఎందుకు? ఫర్ అంటే బికాస్ కోవిడ్ ఈజ్ నాట్ ఓవర్. అది కంప్లీట్లీ ఓవర్ కాదు. ఇట్ మైట్ నాట్ బీ ఎన్ ఎమర్జెన్సీ, బట్ ఇట్ ఈస్ స్టిల్ దేర్. మల్టిపుల్ వేరియంట్స్ అండ్ సబ్ వేరియంట్స్ కంటిన్యూ టు ఎమర్జ్ రెగ్యులర్లీ. మల్టిపుల్ సబ్ వేరియంట్స్ వస్తూనే ఉన్నాయి. అండ్ ఇట్ హెస్ నాట్ యెట్ సెటిల్డ్ ఇంటూ ఏ సీజనల్ ప్యాటర్న్. ఒక సీజనల్ ప్యాటర్న్లోకి సెటిల్ అవ్వట్లా. అంటే ఇప్పుడు చూడండి, పలానా సంవత్సరం పలానా మంత్లో ఇది వస్తుంది, వర్షాకాలంలో వస్తుంది, వింటర్లో వస్తుంది అని మనం చెప్పగలిగేలాగా ఇంకా సెటిల్ అవ్వలేదు. దట్ వన్ కెన్ రీడ్ ఆర్ ప్రివెంట్. మనం అర్థం చేసుకొని దాన్ని ప్రివెంట్ చేసే పరిస్థితి ఇంకా రాలేదు. అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైమ్ ఇట్ ఈస్ పాసిబుల్ దట్ ఎ న్యూ వేరియంట్, ఏ టైంలోనైనా కొత్త వేరియంట్ రావచ్చు, ఏ రీకాంబినెంట్, ఏ న్యూ కాంబినేషన్లో ఉన్న వేరియంట్ రావచ్చు, మే లీడ్ టు ర్యాపిడ్ ట్రాన్స్మిషన్. ర్యాపిడ్గా ట్రాన్స్మిషన్గా దారితీయచ్చు, కాజ్ సివియర్ డిసీజ్కి దారితీయచ్చు, రిజల్టింగ్ ఇన్ హాస్పిటలైజేషన్స్ అండ్ ఈవెన్ హయ్యర్ మోర్టాలిటీ రేట్స్. హాస్పిటలైజేషన్స్కి దారితీయచ్చు, హయ్యర్ మోర్టాలిటీ రేట్స్కి కూడా దారితీయచ్చు, అంటే ఎక్కువ చావులకి అది కారణం కావచ్చు. యాజ్ గ్లోబల్ హెల్త్ ఎక్స్పర్ట్స్ కంటిన్యూ టు ఇన్సిస్ట్ ఫర్ హెల్త్ సిస్టమ్ ఇటర్నల్ విజిలెన్స్ ఈజ్ ఎసెన్షియల్. హెల్త్ ఎక్స్పర్ట్స్ ఎప్పటి నుంచో నొక్కి చెప్తున్నారు, ఇన్సిస్ట్ చేస్తున్నారు. ఏంటది? హెల్త్ సిస్టమ్స్కి ఇటర్నల్ విజిలెన్స్ అనేది ఎసెన్షియల్. అంటే కంటిన్యూస్గా ఎటర్నల్గా విజిలెంట్గా ఉండాలి, వాచ్ఫుల్గా ఉండాలి. దట్ ఈజ్ ఎసెన్షియల్. కొన్నాళ్ళ పాటు వాచ్ఫుల్గా ఉండి తర్వాత వదిలేస్తానంటే కుదరదు. టు మెయింటైన్ ఎ లెవెల్ ఆఫ్ కేర్ అండ్ పీరియాడికలీ టెస్ట్ దేర్ కెపాసిటీ టు రెస్పాండ్ టు ఎపిడమిక్ సిచ్యువేషన్స్. సో ఒక పర్టికులర్ లెవెల్ ఆఫ్ కేర్ మెయింటైన్ చేయాలి. వాళ్ళకి ఎబిలిటీ, అంటే ఎలాంటి ఎక్స్ట్రీమ్ సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు హ్యాండిల్ చేయగలుగుతారా లేదని చెప్పి తమను తాను అప్పుడప్పుడు టెస్ట్ చేసుకోవాలి కూడా. ద ఇంప్రెసివ్ నెట్వర్క్ ఆఫ్ ఇన్సకాగ్ ల్యాబొరేటరీస్. ఇన్సకాగ్ ల్యాబొరేటరీస్ అర్థం ఏంటమ్మా? మనకి ఇండియాలో మీరే చెప్పండి, ఎందుకు మీకు హోంవర్క్ ఇది. ఇన్సకాగ్ ఫుల్ ఫామ్ ఏంటో చెప్పండి. ఇది ఎవరు ప్రారంభించారో కూడా మీరే చెప్పండి. గూగుల్ చేస్తే మీకు వస్తుంది. capable of genetic sequencing and even routine health infrastructure built up during the COVID years must be utilized well. సో ఈ ల్యాబొరేటరీస్ని మనం బాగా బిల్డ్ చేసాం, ఇంప్రెసివ్ నెట్వర్క్. ఇవన్నీ ఏంటంటే జెనెటిక్ సీక్వెన్సింగ్ చేయగలుగుతాయి. కొత్త వైరస్ వేరియంట్ రాగానే దాని యొక్క డిఎన్ఏ ఏంటని ఇమీడియట్గా సీక్వెన్స్ చేయగలిగే కెపాసిటీ ఉన్న ల్యాబొరేటరీస్ ఇవి. ప్లస్ మనకి కోవిడ్ టైంలో బిల్డ్ చేసిన ఈ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఏదైతే ఉందో అది కూడా మనం చక్కగా యూటిలైజ్ చేసుకోవాలి. ఇట్ ఈస్ ఆల్సో ఇంపార్టెంట్ టు నాట్ టేక్ ద ఫుట్ ఆఫ్ ద పెడల్. వెరీ ఇంపార్టెంట్. పెడల్ మీద ఫుట్ తీయకూడదు. అంటే కేర్ఫుల్గా, ఇప్పుడు నువ్వు వెళ్తున్నావు, డ్రైవింగ్ చేస్తున్నప్పుడు ఒకవైపు బ్రేక్ మీద కూడా కాలేస్తావు కదా, రెడీగా తీసావనుకో, డేంజర్ వచ్చినప్పుడు నువ్వు ఆపలేవు. అలాంటి పరిస్థితి వస్తుంది. ఎంత నీకు రోడ్డు పైన ఎవరు లేరని చెప్పినా సరే నువ్వు పెడల్ పైన ఒక ఫుట్ వేసి ఉంచాలి, సడన్గా ఏదైనా వస్తే ఆ బ్రేక్ వేయడానికి. సో అందుకని యూ షుడ్ నాట్ టేక్ ద ఫుట్ ఆఫ్ ద పెడల్. సో రిలాక్స్ అయిపోవడం అనమాట. టేకింగ్ ద ఫుట్ ఆఫ్ ది పెడల్ అంటే స్టార్టింగ్ టు రిలాక్స్, అంటే జాగ్రత్త వహించకపోవడం ఇన్ టర్మ్స్ ఆఫ్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఇంటూ వ్యాక్సిన్ ప్లాట్ఫామ్స్. అది చేయకూడదు. రీసెర్చ్ డెవలప్మెంట్ కంటిన్యూ చేయాలి, కొత్త వ్యాక్సిన్ ప్లాట్ఫామ్స్ బిల్డ్ చేయాలి, డ్రగ్ డెలివరీ సిస్టమ్స్ బిల్డ్ చేస్తూ ఉండాలి, యాంటీవైరల్స్ తీసుకొస్తూ ఉండాలి, యాంటీబయాటిక్స్ తీసుకొస్తూ ఉండాలి. దిస్ విల్ ఎనేబుల్ నేషన్స్ టు బీ ప్రిపేర్డ్. దీనివల్ల నేషన్స్ ప్రిపేర్డ్గా ఉండేలాగా ఎనేబుల్ చేస్తుంది అది. అండ్ ఆన్ గాడ్ అంటే వాచ్ఫుల్గా ఉండడం, ఎప్పుడు ఏదైనా సరే ఎదుర్కొనేలాగా వాచ్ఫుల్గా ఉండాలని మనం ఆన్ గార్డ్ అంటాం. నాట్ జస్ట్ ఫర్ COVID-19 బట్ ఆల్సో అదర్ ఎమర్జింగ్ ఇన్ఫెక్షన్స్. COVID-19 కోసమనే కాదు, ఇంకా చాలా ఎమర్జింగ్ ఇన్ఫెక్షన్స్ ఉన్నాయి, వాటి కోసం కూడా. ఎట్ ఏ పర్సనల్ లెవెల్ ఇండివిజువల్స్ విల్ బెనిఫిట్ ఫ్రమ్ ఫాలోయింగ్ ది హైజీన్ అండ్ ప్రికాషన్స్ దట్ బికేమ్ ఎ హ్యాబిట్ డ్యూరింగ్ ద కోవిడ్ ఇయర్స్. పర్సనల్ లెవెల్లో తీసుకుంటే మా ఇండివిజువల్స్ అందరికీ కూడా బెనిఫిట్ ఉంటుంది. ఏ రకంగా అంటే కోవిడ్ టైంలో అందరూ హైజీన్ ఫాలో అయ్యారు. ఈ ఫాలో అవ్వడం వల్ల మనకి కోవిడ్ అని కాదు, రేపు పొద్దున్న చిన్న జబ్బులు రాకుండా కూడా మనల్ని కాపాడుతుంది. పర్టికులర్లీ అడ్హీరింగ్ టు ద వ్యాక్సినేషన్ స్కెడ్యూల్ అండ్ ఫాలోయింగ్ హ్యాండ్ హైజీన్, చేతులు కలుపుకోవడం, మాస్క్ పెట్టుకోవడం అండర్ సర్టన్ సర్కమ్స్టాన్సెస్, అలాగే వ్యాక్సినేషన్ ఫాలో అవ్వడం, ఇవన్నీ కూడా మనం కోవిడ్ టైంలో అలవాటు చేసుకున్నాం. ఈ అలవాటు ఏదైతే ఉందో మనకి చాలా వరకు హెల్ప్ అవుతుంది తర్వాత అని దీని యొక్క అర్థం అనమాట. ఇంగ్లీష్ ఇంప్రూవ్ చేసుకోవడం కోసం ఎడిటోరియల్ చూసే వాళ్ళందరికీ ఇంగ్లీష్ ఇన్ఫినిటీ జాయిన్ అయితే మీకు వొకాబులరీతో పాటు నేను ఎగ్జామ్స్కి అవసరమైన అంత కంటెంట్ అంతా హై క్వాలిటీలో కంటెంట్ మనం కవర్ చేయడం అనేది జరుగుతుంది. ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేసి జాయిన్ అవ్వచ్చు. సో లైవ్ క్లాసెస్ ఎట్ 7 PM మీకు ఉంటాయి. సో యాజ్ ఐ టోల్డ్ యూ డైలీ MCQ సిరీస్. సో ఇక్కడ చాలా ఈజీ క్వశ్చన్, నా వీడియోస్ చూసిన వాళ్ళు ఈజీగా హ్యాండిల్ చేయగలుగుతారు.
కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ గిగ్ వర్కర్స్కి సంబంధించి ఒక క్వశ్చన్ ఇచ్చాను. గో త్రూ ది స్టేట్మెంట్స్. యూ హ్యావ్ 4 ఆప్షన్స్ హియర్. మీరే ఆన్సర్ ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో పెట్టండి. దీని కరెక్ట్ ఆన్సర్ నేను కామెంట్ సెక్షన్లో పిన్ చేస్తాను. యూ కెన్ వెరిఫై ఆఫ్టర్ దట్. ఫస్ట్ మీరు ఓన్గా పెట్టండి, తర్వాత వెరిఫై చేసుకోండి. టేక్ కేర్, బాయ్.